గౌరవనీయులు సభాధ్యక్షులు, ఈరోజు సూర్యాపేట జిల్లా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 9వ మహాసభలకు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, కళాకారులందరికీ పేరు పేరున ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాం. నా పేరు యాదగిరి, నేను టీచర్ని. ఇప్పుడు స్కూల్కి పోయి తర్వాత వస్తున్నాను. ఈ మహాసభల్లో ఒకసారి భాగస్వామ్యం అవుదాం అనేటువంటి ఉద్దేశంతో వచ్చాం. కళ కోసం కాదు, కళ ప్రజల కోసము అని ఎలుగెత్తి చాటి చెప్పినటువంటి కామ్రేడ్ చెరబండరాజును ఒకసారి స్మరించుకుంటూ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో ఎంతో మంది కళాకారులు వాళ్ళ జీవితాలనే త్యాగం చేసి ప్రజలకు పాటను అంకితం చేసినటువంటి గొప్ప సాంస్కృతిక సమాఖ్య అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. నేను 8వ తరగతిలో ఉన్నప్పటి నుంచి ఇదే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు అనుబంధంగా ఉన్నటువంటి పీడిఎస్సిలో పనిచేసుకుంటూ, తర్వాత ఈ సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘానికిలో ఇప్పటికి కూడా ఇదే భావజాలంతో కొనసాగుతూ, మేము మీరు చేసేటువంటి కళలను ప్రజల కోసం చేస్తున్నారని భావిస్తూ ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో ఈ సాంస్కృతిక సమాఖ్య ఎంతో సాహసోపేతమైనటువంటి ఉద్యమాలను చేసింది. అందులో భాగంగానే మన తెలంగాణ ఉద్యమం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య లేకపోతే ఆ ఉద్యమానికి అంత ఊపు వచ్చేటటువంటిదే కాదు. ఆటపాట, ఈ ఆటపాటతోటి ప్రజల్ని ఎక్కువ చైతన్యవంతులను చేసి ప్రజల్లో ఉండేటువంటి సమస్యలన్నింటినీ కళ్ళకెట్టినట్టుగా చెప్పినటువంటి గొప్ప కళాకారులు కానూరు వెంకటేశ్వరరావు గారు మరియు రామారావు గారు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వారు చనిపోయేంత వరకు కూడా నాకు వారితో సాన్నిహితమైనటువంటి సంబంధాలు ఉండేది. వారి పాట ఎక్కడ ఉన్నా కూడా నేను తప్పనిసరిగా ఆదరయ్యేది. రామనరసన్న పాట పాడుతుంటే అసలు ప్రజలందరిలో ఒక చైతన్యం వచ్చి రోమాలు నిలిచి ఉండేటట్లుగా తను గొంతెత్తి పాడేటువంటి వాడు. అటువంటి కళాకారుడు ఇప్పుడు ఉంటే ఇంకా ప్రజా ఉద్యమాల్లో బాగుండేది. సరే, అది కాలానుగుణంగా తను మరణించాడు. అయినప్పటికీ కూడా వారి యొక్క కళను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ముందుండి వారి పేరు మీదుగానే ఈ మహాసభలను నిర్వహిస్తున్నందుకు వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా మనందరం కూడా ప్రజా ఉద్యమాలను నిర్మించేటందుకోసం కళాకారుల రూపంలో ప్రజా ఉద్యమాలను నిర్మించేటందుకు కృషి చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు టీపీటీఎఫ్ సూర్యాపేట జిల్లా శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.